వెల్కమ్ ఆల్. సో ఈరోజు మనం ఏంటంటే వర్డ్ ప్రెస్ గురించి చూద్దాం. వర్డ్ ప్రెస్ అంటే ఏంటి అండ్ సిఎంఎస్ అంటే ఏంటి. సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నమాట. అంటే అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు వీబ్లీ, విక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీకు సిఎంఎస్ కింద వస్తాయి. సిఎంఎస్ వెబ్సైట్స్ అనుకోండి, మీకే వస్తుంది చూడండి. సిఎంఎస్ వెబ్సైట్స్ అనగానే మనకి వచ్చినాయి వర్డ్ ప్రెస్, మెజెంటో, షాపిఫై, విక్స్ ఇవన్నీ వచ్చినాయి. జూమ్లా, డ్రూపల్ ఇవన్నీ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. అంటే ఎక్కువ కోడింగ్ కూడా రాయాల్సిన పని లేదు. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఈ డ్రూపల్, మెగంటో వాడిది. బట్ ఏంటంటే ఆ రెండు కొద్దిగా డిఫికల్టీగా ఉండి యూజర్ ఫ్రెండ్లీ లేక అంత పాపులర్ అవ్వలేదు. ఈ జూమ్లా, డ్రూపల్, మెగంటో ఇవన్నీ ఒకటివి. ఈ వెర్షన్స్ అంత క్లిక్ అవ్వకపోవడంతో వర్డ్ ప్రెస్ తీసుకొచ్చాడు. వర్డ్ ప్రెస్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండి క్లిక్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్ ఓఎస్ తీసుకున్నా అండ్ విండోస్ ఓఎస్ తీసుకున్నా, అందరూ ఎక్కువగా ఏది యూజ్ చేస్తారో విండోస్. మ్యాక్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ కాదు, కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అదే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా యూజ్ చేస్తారు. అదే ఇది విండోస్ అయితే ఎవడైనా యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఉంటుంది. సో అది యూజర్ ఫ్రెండ్లీ కింద ఈ వర్డ్ ప్రెస్ అనేది బాగా క్లిక్ అయింది. సో వర్డ్ ప్రెస్లోకి వచ్చేసరికి మళ్ళీ మీకు వర్డ్ ప్రెస్ .org, wordpress.com అని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి. wordpress.com అంటే ఏం లేదు, వాళ్ళు ఏంటంటే మీకు హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తారు, డొమైన్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ లోపల ప్యూర్గా వర్డ్ ప్రెస్ ఉంటుంది అనమాట. వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్. సో మొత్తం వర్డ్ ప్రెస్ సంబంధించింది ప్లాట్ఫామ్ ఇది wordpress.com. wordpress.org వచ్చేసరికి మీకు రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మీకు ఫ్రీ థీమ్స్ కావాలన్నా, వర్డ్ప్రెస్కి సంబంధించి ప్లగిన్స్ కావాలన్నా అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకుని అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంకో నేను ఇప్పుడు ప్లగిన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్లగిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే కాంట్రిబ్యూటర్స్. మీకు మీరు కూడా ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యి వర్డ్ప్రెస్ కమ్యూనిటీలో మీరు ఒక ప్లగిన్ డెవలప్ చేసి ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు అందరికీ షేర్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ టైప్ మనకు ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, సాఫ్ట్వేర్స్ కానీ అలా ఇప్పుడు ఈ ఓబిఎస్ స్టూడియో ఉంటుంది వీడియో రికార్డింగ్కి, ఓపెన్ సోర్స్. అలా ఈ విధంగా మీకు కొన్ని ప్లగిన్స్ ఫ్రీ వెర్షన్ కింద ఓపెన్ సోర్స్ కింద ఇక్కడ ఇస్తారనమాట. అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ థీమ్స్ కూడా ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. ఇది థీమ్స్. సో ఈ థీమ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి నెంబర్ ఆఫ్ థీమ్స్ వస్తాయి. ఇలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఈ కామర్స్కి సంబంధించి అన్ని విధంగా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అంటే థీమ్స్ బై చేయాల్సిన పని లేదు మీకు. అండ్ మీరు ఓన్గా ఏమైనా థీమ్స్ డెవలప్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ డెవలపర్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. థీమ్ ఇది కూడా కవర్ చేస్తాను నేను, బేసిక్ బ్లాక్ థీమ్ ఎలా క్రియేట్ చేయాలి మీ ఓన్గా అనేది, అండ్ రెస్ట్ ఏపీఎస్ ఎలా యూజ్ చేయాలి అదంతా నేను తర్వాత చూపిస్తాను. ఒక ప్లగిన్ కూడా డెవలప్ చేయటం ఈ వర్డ్ ప్రెస్ సిరీస్లో నేను మీకు చూపిస్తాను. సో ఇది చూసారా, ఇలా హ్యాండ్ బుక్ ఉంది. దీంట్లో ఏంటంటే మీకు కంప్లీట్ గైడ్ ఉంటుంది అనమాట. ఇదంతా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. వచ్చే కమింగ్ వీడియోస్లో ఈ వర్డ్ ప్రెస్ సిరీస్లో ఫుల్ స్టాక్ వర్డ్ ప్రెస్ సిరీస్ అనమాట ఇది. సో ఫుల్ స్టాక్ మెరైన్ స్టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. దాంట్లో డేటాబేస్ ఇవన్నీ ఈ వీక్లో కవర్ చేస్తాను నేను. ఈ వీక్ కాదు, ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ఏంటంటే లైవ్ సర్వర్ దొరికిందాక మీకు ఇంకా ప్రాక్టికల్గా చూపిద్దామని దానికి వెయిట్ చేశాను. అంత దొరకలేదు. సో లోకల్గానే వెళ్ళిపోదాం. నేను మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. మెరైన్ స్టాక్ ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఆల్రెడీ చూడండి కంప్లీట్గా. అంటే ఒక పింట్రెస్ట్లో ఒక టెంప్లెట్ తీసుకుని దాన్ని HTML CSSగా ఎలా కన్వర్ట్ చేయాలి, దాని నుంచి మళ్ళీ డైనమిక్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఆ సిరీస్లో ఫాలో అవుతాం. వర్డ్ ప్రెస్ కూడా అంతే. నేను మీకు ఇప్పుడు ఏంటంటే CMS డైరెక్ట్ ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను వర్డ్ ప్రెస్లో. నెక్స్ట్ ఏంటంటే అక్కడే మీరు ఎలా ఒక టెంప్లెట్ తీసుకుని పింట్రెస్ట్లో దాన్ని HTML CSS కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ వర్డ్ ప్రెస్ థీమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ సిరీస్లో నేను మీకు చెప్తాను, వర్డ్ ప్రెస్ సిరీస్లో. సో అందరికి ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనం ఈ వర్డ్ ప్రెస్ బేసిక్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం.
ఇన్స్టాలేషన్ ఇదంతా. సో మీకు ప్రాక్టికల్గా ఉండటం కోసం నేను ఏంటంటే మీరు హోస్టింజర్ ఫ్రీ హోస్టింగ్ అని దొరుకుతుంది, అది చూడండి. మీకు ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ కూడా మీకు తెలియాలి కదా, అందుకోసం. లేదా మీకు డైరెక్ట్ ఇన్స్టాలేషన్స్ అవన్నీ తెలుసు అనుకుంటే మీకు డబ్ల్యూపీ టెస్ట్ అని ఉంటుంది. డబ్ల్యూపీ టెస్ట్, టేస్ట్ డబ్ల్యూపీ అంటారు. ఇదేంటంటే మీకు డైరెక్ట్గా ఒక 3 days యాక్సెస్ కింద ఇస్తుంది, అంటే సర్వర్ క్రియేట్ చేస్తుంది దానిపని. ఇది కూడా చూపిస్తాను మీకు తర్వాత ఎలా క్రియేట్ చేయాలనేది. బట్ ఏంటంటే మీకు లైవ్ సర్వర్లో ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది చూపిస్తాను. సో దానికి ఏంటంటే మనకి హోస్టింజర్ ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందన మీకు ఫ్రీ హోస్టింగ్ ఉంటుంది. ఒక వెబ్సైట్కి ఫ్రీ డొమైన్ మీద 300 MB ఉంటుంది. సో అది మనకి చెప్పిద్ది, దాన్ని క్లిక్ చేద్దాం. సో నాకు ఆల్రెడీ దీంట్లో ఒకటి ఉంది అకౌంట్, సో నేను దాన్ని ఫాలో అయిపోతున్నాను. మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసే కన్నా సైన్ ఇన్ అయిపోతున్నాను. దీంట్లో మీరు క్రియేట్ చేసుకోండి. సో ఓపెన్ చేసినాక మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు క్రియేట్ న్యూ వెబ్సైట్ అని క్లిక్ చేయండి. ఒక డొమైన్ వరకు ఫ్రీ, నేను శివ వర్డ్ప్రెస్ అని ఫ్రీ డొమైన్ తీసుకున్నాను. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఏదైనా మీరు ఒక డొమైన్ చూస్ చేసుకోండి. సపోజ్ క్రియేటెడ్ వెబ్సైట్ అని కొడితే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి యూస్ చేశాను కాబట్టి నాట్ అలౌ, సో అప్గ్రేడ్ చేసుకోమంటుంది. నేను ఏంటంటే ఇప్పుడు ఇంకా దీంట్లోకి వెళ్ళిపోదాం. మేనేజ్లోకి వెళ్ళిపోతే మనకి ఈ విధంగా బ్యాక్ అండ్ సి ప్యానల్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో మనకి మంత్లీ బ్యాండ్ విడ్త్ ఎంత, డిస్క్ స్పేస్ ఎంత ఉంది, ఇదంతా ఉంటుంది అనమాట. ఇంకా వర్డ్ప్రెస్ వెబ్సైట్, ఎర్రర్ పేజ్, ఎర్న్ మనీ అని ఇదంతా సంథింగ్ ఉంది దీంట్లో. అన్నిట్లో చూపించాను కదా ప్రీవియస్గా నేను ఒక వీడియోలో. సి ప్యానల్ అనేది అన్నిటికీ కామన్గా ఉంటాయి లోపల, బట్ యూఐ అనేది చేంజ్ అయ్యింది అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ముందు మనం దీంట్లో ఏమైనా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ప్రీవియస్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో రెజ్యూమ్ ప్రాజెక్ట్ ఒకటి వేసుకున్నాం, దీన్ని డిలీట్ చేసేద్దాం కంప్లీట్గా. ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఆ వీడియో కావాలనుకుంటే మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఛానల్లోకి వెళ్ళండి. రెజ్యూమ్ ఎలా బిల్డప్ చేయాలనేది ఉంది, HTML CSS జావాస్క్రిప్ట్ యూస్ చేసి చూడండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఫైల్ మేనేజర్కి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా వచ్చాను. అండర్ పబ్లిక్ _HTML ఉంది, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. దీంట్లో ఇలా ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నిటి క్లిక్ చేసి నేను డిలీట్ చేసేస్తున్నాను. అంటే HTML ఫైల్స్ అనమాట. మీకు నా ఛానల్ ఫాలో అవుతే కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఫైల్ మేనేజర్లోకి ఎంటీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ డేటాబేస్ ఏమైనా ఉందా, MySQL చూద్దాం. ఎంటీగానే ఉంది, ఏమీ లేదు. సో డాష్బోర్డ్కి వెళ్ళి ఇప్పుడు వర్డ్ప్రెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాలేషన్ మీదకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు అడ్మిన్ ఈమెయిల్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చాను. అండ్ మనకి వర్డ్ప్రెస్ డొమైన్ URL వచ్చేసరికి ఇది ఉంది, ఓకేనా. ప్రజెంట్ ఇదైతే ఉంది. సో అది అండ్ లాంగ్వేజ్ ఇది చూస్ చేసుకునేలా. సో చూసారు కదా, అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్, అడ్మిన్ పాస్వర్డ్, ఇవన్నీ గ్యాదర్ చేయాలి. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నెంబర్, ఒక సింబల్, ఒక లోవర్ కేస్ లెటర్, ఒక అప్పర్ కేస్ లెటర్, 8 to 50 క్యారెక్టర్స్ ఉండాలి, మినిమం 8 ఉండాలి. ఓన్లీ లాటిక్ లెటర్స్ అనమాట ఇది. సో URL చూసరికి మనకి ఫ్రీ డొమైన్ ఒకటే ఉంది కదా, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, ఇన్స్టాలేషన్ కొట్టేయండి. WordPress being installed, it might take a few minutes to complete. Okay, so WordPress ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది.
సేవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. public_html మనకి ఇప్పుడు చూడండి, ఇందాక మనకి ఏమి లేవు, ఎంటీగా ఉంది. డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఇన్స్టాలేషన్ అయింది చూసారు కదా, ఇవన్నీ మనకి ఇన్స్టాలేషన్ అయింది. సో ఇప్పుడు ఒక్కసారి ఈ డొమైన్ ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా మనకి బేసిక్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది అయిందనమాట. సక్సెస్ఫుల్గా అయింది. ఇన్స్టాలేషన్ 1 or 2 minutes తీసుకునేది, ఏం కంగారు పడద్దు. ఓకేనా, వెయిట్ చేయండి. సో ఓవరాల్గా ఫైల్స్ వచ్చేసినాయి కదా ఈ విధంగా మనకి. ఇప్పుడు మనం దీంట్లో బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇప్పుడు మనకి వర్డ్ప్రెస్. ఓకేనా, ఈ ఫైల్ మేనేజర్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. కోడింగ్ పాట తర్వాత చూద్దాం, వర్డ్ప్రెస్ కోడింగ్. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ అనేది బేసిక్ ఫ్రంట్ ఎండ్ కింద, అండ్ వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు అనమాట దీంట్లో. సో ఇప్పుడు ఇలా ఇన్స్టాలేషన్ అయింది కదా, ఇదంతా ఇప్పుడు మీకు కనిపించేది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఇక్కడ /wp-admin అని టైప్ చేయండి. ఓకేనా, wp-admin అని ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా నేను పెట్టుకున్నాను లాగిన్స్. ఒకసారి లాగిన్ ఇచ్చిందాం. లాగిన్ అయితే మీకు ఇలా బ్యాక్ ఎండ్ వచ్చింది. ఓకేనా, సో ఇలా మీకు బ్యాక్ ఎండ్ అనేది వచ్చింది. సో దీనికి మళ్ళీ మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, పైన హోమ్ ఉంది, దాని మీద హోవర్ చేస్తే మీకు ఇలా విజిట్ సైట్ ఉండేది. దీన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో ఇది మీకు ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ వర్డ్ప్రెస్కి. ఇవన్నీ క్లోజ్ చేసుకోండి, ఇదంతా అవసరం లేదు. మీకు వెల్కమ్ మెసేజ్ అండ్ ఇదంతా అవసరం లేదు. అండ్ ఫస్ట్గా మనం ఓవరాల్గా చూసుకుందాం. ఇది వచ్చేసరికి మీకు డాష్బోర్డ్లో ఇలా మీకు 3 columns ఉంటాయి. వీటిని మీరు ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి అక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మీరు ఓవర్వ్యూ చూపించుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ వీటిని మీరు ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ నాకు వద్దు అనుకుంటే స్క్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వర్డ్ప్రెస్ ఈవెంట్స్ మనకు అవసరం లేదు. యాక్టివిటీస్ అంటే మనకి క్విక్ డ్రాఫ్ట్, హెడ్లాండ్స్ కూడా అవసరం లేదు. సైట్ హెల్త్ కావాలి, WP ఫార్మ్స్ అవసరం లేదు, మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో ఈ విధంగా నేను ఇక్కడిక్కడ డ్రాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే డాష్బోర్డ్ని క్లియర్గా ఒకవేళ క్లయింట్స్కి చూపించుకోవాలనుకుంటే ఇవి ఆన్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఓన్లీ సైట్ హెల్త్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్గా మీరు ఏం చేయాలి, ఇదంతా అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. మనం 1 by 1 వద్దాం ఇవన్నీ. ఈ వీడియో మొత్తం ఓవర్వ్యూ గురించి. నెక్స్ట్ వీడియోలో మీకు బ్లాగ్ ఇన్స్టాలేషన్ చేసి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఏమున్నాయి, జనరల్, రైట్, రీడ్, డిస్కస్, మీడియా, పర్మాలింక్, ప్రైవసీ అని ఉంది. సో ఫస్ట్ జనరల్లో ఏంటంటే మీకు ఇక్కడ సైట్ టైటిల్ వచ్చేసరికి మీకు ఈ పైన కనిపిస్తుంది, మనకి పైన కనిపిస్తుంది చూడ ట్యాబ్ మీద, అది సైట్ టైటిల్. అండ్ ట్యాగ్ లైన్ అనేది అది మీకు అంతా కనిపించదు, సో అది వదిలేని. అండ్ సైట్ లోగో కూడా మీకు వెబ్సైట్కి లోగో అనమాట. అండ్ ఇది మీ డొమైన్ HTTPS కింద ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్, మెయిన్ ఈమెయిల్ అనమాట. అండ్ మీ దానికి మీరు మెంబర్షిప్ యాడ్ చేస్తున్నారంటే లేదా ఏమైనా కోర్సెస్ రన్ చేస్తున్నారంటే ఇది ఆన్ చేయాలి. ఎనీవన్ కెన్ రిజిస్టర్ అని, వాళ్ళు సబ్స్క్రైబర్ కింద రావాలి. మళ్ళీ దీంట్లో మనకి యూజర్ రోల్స్ ఉంటాయి, అది అడ్వాంటేజ్ మీకు డైనమిక్గా. వర్డ్ప్రెస్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి డెవలప్ చేయాల్సిన పని లేదు. డైనమిక్ వెబ్సైట్స్ ఈజీగా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్తో చేసుకోవచ్చు. చూసారు కదా, సబ్స్క్రైబర్స్, కాంట్రిబ్యూటర్స్, ఆథర్స్, ఎడిటర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. మీరు అనేది అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ మీరు ఎడిటర్కి ఇవన్నీ యూజర్ రోల్స్ కూడా సింగిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్వ్యూ చూసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీ టైమ్ జోన్ వచ్చేసరికి మళ్ళీ కోల్కతా కింద వచ్చింది కదా, ఇండియా.
మన కోల్కతా ఉంది. ఓకే. మన టైమ్ జోన్ కోల్కతా చూస్ చేసుకున్నాను. అండ్ మీకు టైం ఏ వ్యూలో కావాలి? డేట్, మంత్, ఇయర్. మనది ఇదే కదా, నేను ఈ మోడల్ చూస్ చేసుకుంటున్నాను. డేట్, మంత్, ఇయర్ మన ఇండియన్ వెర్షన్లో. అండ్ టైమింగ్ కూడా మనకి ఇదైతే సెట్ అయింది బాగా. ఓకే. అండ్ సేవ్ చేంజెస్. ఇవన్నీ ఏంటంటే మీరు పోస్ట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ పోస్ట్ దగ్గర టైం ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ టైం, డేట్, ఈ పోస్ట్ ఏ టైంకి, అదంతా మీరు చూపించుకోవచ్చు. దానికోసం ఇదంతా. నెక్స్ట్ రైటింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. రైటింగ్ సెక్షన్లో మీకు అన్కేటగరైజ్, ఇది బేసిక్, డిఫాల్ట్, పోస్ట్ కేటగిరీ పెట్టుకోవచ్చు. అండ్ స్టాండర్డ్, ఇదేంటంటే పోస్ట్ టైప్స్, ఇదంతా మీకు తర్వాత చూపిస్తాను. అండ్ మీ మెయిల్ సర్వర్ అనమాట, ఓకేనా. ఇదంతే, దీని నుంచి దీంట్లో పెద్ద చేంజింగ్స్ ఉండవు, అది అలా డిఫాల్ట్గా వదిలేయండి అన్ని. నెక్స్ట్ రీడింగ్, ఇక్కడ మెయిన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు పేజెస్ క్రియేట్ చేసుకుని హోమ్ పేజ్ చూపించాలా, లేదా పేజ్ క్రియేట్ చేయాలా, బ్లాగ్ పోస్ట్లు చూపించాలా. ఇప్పుడు డొమైన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది కదా, ఇదేంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది యువర్ లేటెస్ట్ పోస్ట్. ఇదేంటంటే మీరు పోస్టులు క్రియేట్ చేస్తారు, బ్లాగ్ పోస్టులు, అవన్నీ ఇలా హోమ్ పేజ్ కింద కనిపిస్తాయి. అది కాకుండా మీకు ఒక వెబ్సైట్ లాగా హోమ్ పేజ్ కనిపించి బ్లాగ్ పేజ్ సపరేట్గా ఉండాలనుకుంటే మీరు హోమ్ పేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హోమ్ పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్లాగ్ పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం చూద్దాం ఇప్పుడు అప్కమింగ్ వీడియో, అది కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చేసి. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసరికి పోస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది కదా కింద, మీకు ఫుల్ కావాలా లేదా ఎక్స్టెన్షన్ కావాలా అని. ఈ ఫుల్ టెక్స్ట్ అంటే డిఫాల్ట్గా వచ్చింది అనమాట. అదే ఎక్సెప్షన్ అంటే లోపల మీకు ఆప్షన్ ఉంటాయి, అది చూస్ చేసుకోమని. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసరికి మీరు డెవలప్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్ స్క్రాల్ చేయకూడదు అని, మీరు డిస్క్రైబ్ సెర్చ్ ఇంజిన్ ఫర్ ఇండెక్సింగ్ దిస్ సైట్, ఇండెక్స్ చేయొద్దు అని చెప్పడానికి సెర్చ్ ఇంజిన్స్. అవి ఏంటంటే ఒక్కొక్కసారి ఆటో క్రాల్ చేసేసుకుంటాయి మీ వెబ్సైట్ని. సో అది ఇండెక్స్ చేయొద్దు, క్రాల్ చేయొద్దు అని చెప్పడం కోసం ఇది చెక్ చేసుకోవాలి మీరు డెవలప్ చేసేటప్పుడు. ఆఫ్టర్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఓకే అనుకున్నాక అది అన్చెక్ చేసేయండి, సరిపోయింది. నెక్స్ట్ డిస్కషన్స్. డిస్కషన్స్లో అంతేం లేదు, మీకు ఏంటంటే ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మీకు కామెంట్స్ ఇప్పుడు డిఫాల్ట్ పోస్ట్ ఉంది, దానికి నోటిఫికేషన్స్ ఉండాలా, ఎలా నోటిఫికేషన్స్, ఎలా పీపుల్ టు సబ్మిట్ కామెంట్, పీపుల్స్ ఎవరు కామెంట్ చేయకూడదు అనుకుంటే అన్చెక్ చేసేసుకోండి. అదర్ కామెంట్స్, ఒకవేళ కామెంట్స్ ఉంటే మస్ట్ ఆథర్ మస్ట్ ఫిల్ అవుట్ నేమ్ అండ్ ఈమెయిల్. కామెంట్ చేసే వాళ్ళు కంపల్సరీ నేమ్, ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలనేది, ఇలాంటి ఆప్షన్స్ అని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు కామెంట్స్ వద్దు కాబట్టి కామెంట్స్ వద్దు అనుకున్నాను, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఇదేంటంటే ఎక్కువ ఈ మధ్యన ఏంటంటే స్పామింగ్ అయిపోతుంది మనం కామెంట్స్ పెట్టుకుంటే. మనం ఏంటి జెన్యున్గా వస్తాయి కామెంట్స్ అది ఇది అనుకుంటాం, కానీ కొంతమంది స్పామింగ్ చేసేస్తున్నారు అనమాట. ఫుల్గా అడ్డమైన లింక్స్ అన్ని పెట్టేసి కామెంట్లో బల్బర్గా చేస్తారు, ముఖ్యంగా వర్డ్ప్రెస్లో. సో బెటర్ నేనంటే వర్డ్ప్రెస్లో కామెంట్స్ని డిసేబుల్ చేయాలనుకుంటాను, ఓకేనా, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ మీడియాకి వెళ్ళిపోదాం. మీడియా వచ్చేసరికి ఇది మీడియా సైజెస్, ఇది అంత ఏమో టచ్ చేయదు, అలానే ఉంచేయండి. అండ్ పర్మాలింక్ మెయిన్. ఇప్పుడు ఇక్కడ పర్మాలింక్లో మీరు ఏంటంటే పోస్ట్ టైప్ ఏ విధంగా కావాలని, ఇప్పుడు ఇక్కడ ఉంది హోమ్ పేజ్లో ఈ పోస్ట్ ఉంది హలో వరల్డ్ అని. నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా కేటగిరీ నేమ్ ఇలా వచ్చింది కదా, అన్ కేటగిరీ. ఇది ఓపెన్ చేద్దాం, హలో వరల్డ్ అని టాపిక్ ఓపెన్ చేస్తే మనకి ఎలా వచ్చింది యూఆర్ఎల్, ఇయర్, మంత్, హలో వరల్డ్ అని వచ్చింది. బట్ ఇది మనకి యూజర్ ఫ్రెండ్లీ కాదు. యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ అంటే మనకి ఇందాక వచ్చింది చూసారా, ఒక కేటగిరీ నేమ్ ఏంటి అదండి
ఇప్పుడు మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన పోస్ట్ నేమ్. ఇప్పుడు మీరు పోస్ట్లో పెడితే అది ఏ కేటగిరీలో ఉంది, నెక్స్ట్ పోస్ట్ నేమ్ ఆ విధంగా రావాలి. అది యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ అనమాట. అదే ఇలా డేట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, యూజర్ ఫ్రెండ్లీ కాదు. అది క్రాలింగ్ కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది అనమాట. మీరు పర్టికులర్ డేట్ మెన్షన్ చేసినట్టు ఉంటుంది ఈ యూఆర్ఎల్లో. సో మీ పోస్ట్ కూడా ఓల్డ్ పోస్ట్ అనేది హైలైట్ చేస్తున్నట్టు ఉండిద్ది అనమాట. సో మనకు అది వద్దు. మనకి ఏంటంటే జస్ట్ మన డొమైన్ నేమ్, దాని తర్వాత పోస్ట్ నేమ్. అదైతే ఏంటంటే డేట్ మెన్షన్ ఉండదు, క్రాలింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఓకేనా. సో అదే నేను ప్రిఫర్ చేసేది. పోస్ట్ నేమ్ పెట్టుకోండి అండ్ సేవ్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రైవసీ డిఫాల్ట్గా ఇస్తుంది. యూజ్ దిస్ పేజ్ అని కొట్టేసుకుంటే మీకు డిఫాల్ట్ ప్రైవసీ పాలసీస్ ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ క్రియేట్ చేసేస్తుంది. నేను ఏంటంటే మీకు ప్రిఫర్ చేసేది ఆన్లైన్లో ప్రైవసీ అండ్ టర్మ్స్ జనరేషన్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఇలా ప్రైవసీ పాలసీస్ జనరేటర్ అని ఉంటుంది ఫ్రీగా. మీరు ఏంటంటే మీరు డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా. సో ఈ కంటెంట్ పెట్టుకోండి, నేను ప్రిఫర్ చేసేది అది. సో ఇది డిఫాల్ట్గా తీసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకేం ఆప్షన్స్. ఓకే, ఇది ఏంటంటే ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్స్. ఇది వచ్చేసరికి మీ వెబ్సైట్ని ఇంకో డొమైన్కి వెళ్ళి, ఇప్పుడు ఒక డొమైన్ తీసుకున్నారు, ఈ డొమైన్ వద్దు ఇంకో డొమైన్కి వెళ్దాం అనుకుంటారు. సపోజ్ నేను శివ వర్డ్ప్రెస్ డాట్ ఇది ఉంది, అది కాకుండా అశోక్ వర్డ్ప్రెస్ డాట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నా వెబ్సైట్ని ఆ డొమైన్కి వేయాలంటే కాపీ రైట్స్ వచ్చేస్తే లేదా డూప్లికేట్ అని వస్తుంది. అలా కాకుండా మైగ్రేట్ చేయడానికి ఈ వెబ్సైట్ని అంతా ఎక్స్పోర్ట్ చేసి అండ్ దాంట్లోకి ఆ డొమైన్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కోసం ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ బ్యాకప్ కూడా, మీరు బ్యాకప్ కూడా చేసుకోవచ్చు వెబ్సైట్ని. మన క్రియేట్ బ్యాకప్. ఈ విధంగా మీరు వెబ్సైట్ గురించి మొత్తం బ్యాకప్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా ఏ సెక్షన్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ ఉంటాయి. టూల్స్లో కూడా అంతేం లేదు, అది కూడా అంతే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సైట్ ఏంటంటే టెంప్లేటింగ్స్ అనమాట. ఎలిమెంటర్ టెంప్లేటింగ్స్, పేజ్ బిల్డర్ టెంప్లేటింగ్స్ అన్నీ ఉంటాయి. అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ యూజర్ రోల్స్. యూజర్ రోల్స్లో ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్గా ఒకటి ఉన్నారు, ఇంకో యూజర్ క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ యూజర్. సపోజ్ శివాయస్కి అండ్ ఏదోటి ఇక్కడ పెట్టేశాను. అండ్ వెబ్సైట్ నేమ్ ఏదో పెడదాం, సైట్ డిఫాల్ట్. నేను బేసిక్గా క్రియేట్ చేస్తున్నాను, ఏదో పాస్వర్డ్ పెట్టేస్తాను మీకు యూజర్ రోల్ చూపించడం కోసం. పాస్వర్డ్ పెడదాం, ఆగండి, మీకు చూపించడం బెటర్. చూడండి 1 2 3 హ్యాష్ అని పెట్టాను. అండ్ ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇది వచ్చింది, చరణ్ టెక్నాలజీస్. యూజర్ నేమ్ వచ్చేసరికి శివ ఎస్కే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, శివ ఎస్కే. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఎడిటర్ రోల్ ఇస్తాను, సబ్స్క్రైబర్ కాకుండా ఎడిటర్ రోల్. యూజర్ రోల్స్ చూద్దాము. యాడ్ న్యూ యూజర్ అని పెట్టాను. ఒక న్యూ యూజర్ క్రియేట్ అయ్యారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకుని ఇన్కాగ్నెంట్లో ఓపెన్ చేద్దాం. సో ఇక నేను WP admin లాగిన్ అవ్వటం కోసం చెప్పాను కదా, WP-admin. సో ఇక్కడ ఏంటి SK పాస్వర్డ్ 123 హ్యాష్. సో ఇలా వచ్చింది. ఇదేంటి ఎడిటర్, మనం ఎడిటర్ రోల్ ఇచ్చాం. చూసారా అడ్మిన్కి ఎడిటర్కి ఎంత తేడా ఉంది. ఇదిగో చూసారా ఆప్షన్స్ చూసారా, ఇది అడ్మిన్కి ఉన్న ఆప్షన్స్ అన్నమాట. ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట. అడ్మిన్కి వచ్చేసరికి
ఫుల్ యాక్సెస్ అంటే థీమ్స్ ఇన్‌స్టాల్ చేయటం, ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయటం, బ్యాకప్ తీయటం, సెట్టింగ్స్ అన్నీ. బట్ ఎడిటర్‌కి ఓన్లీ పోస్టులు క్రియేట్ చేయాలి. మీడియా ఫైల్స్ ఏమైనా ఉంటాయి లేదా వెబ్‌సైట్ పేజెస్, కామెంట్స్‌ని చూడటం, తన ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోవటం. ఈ యూజర్ రోల్సే ఉంటాయి. ఇంకేముండవు. అది మీరు ఇక్కడ యూజర్ రోల్ చేంజ్ చేద్దాం. ఎడిట్ క్లిక్ చేసి మీరు ఎవరైనా ఇప్పుడు కంటెంట్ రాపిస్తున్నారనుకో వేరే వాళ్ళతో, వాళ్ళకి ఎడిటర్ రోల్ ఇవ్వండి. అడ్మిన్ యూజర్ ఎవరికి ఇవ్వండి. సో ఈ విధంగా మీరు యూజర్ రోల్స్ ఇక్కడ ఉంది కదా, రోల్ ఎడిటర్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే మనం సబ్స్క్రైబర్ ఇద్దాం. సబ్స్క్రైబర్ ఇచ్చి అప్డేట్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ ఎవరికి? మీరు ఆన్లైన్ కోర్సెస్ రన్ చేస్తున్నా లేదా ఏమైనా న్యూస్ సబ్స్క్రిప్షన్స్ అలా చేస్తే వాళ్ళకన్నమాట. వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇది సబ్స్క్రైబర్స్ చూసారా, ఓన్లీ ప్రొఫైల్, వేరే ఆప్షన్స్ ఉండవు. సబ్స్క్రైబర్కి వచ్చేసరికి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ యూజర్ రోల్ చూద్దాం. కాంట్రిబ్యూటర్, దీనికి ఎలా ఉంది? దీనికి ఏమేమి ఆప్షన్స్ వస్తాయి చూద్దాం. గెట్ యూజర్, రిఫ్రెష్ చేద్దాం. కాంట్రిబ్యూటర్కి ఓన్లీ పోస్ట్, కామెంట్, పేజెస్ కూడా క్రియేట్ చేయడానికి లేదు. ఎడిటర్కి అయితే పేజెస్ క్రియేట్ చేయడానికి ఉంది కనీసం. ఓకేనా, కాంట్రిబ్యూటర్ అనమాట. అంటే ఓన్లీ మీ పోస్టులు రాయడానికి వీళ్ళు. అండ్ వాళ్ళు పోస్టులు రాసి డైరెక్ట్ పబ్లిష్ చేయడానికి అవ్వదు, మీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? మీరు అప్రూవ్ చేస్తేనే అక్కడ వాళ్ళ పోస్ట్ అనేది పబ్లిష్ అయ్యింది. సపోజ్ గెస్ట్ పోస్టింగ్స్ అని చూడొచ్చు. ఎస్సీఓలో కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్లో కూడా మీరు చూసుంటారు గెస్ట్ పోస్టింగ్స్. వేరే వాళ్ళ వెబ్సైట్లో మనం పోస్ట్ చేయటం అనమాట మన కంటెంట్. నెక్స్ట్ ఆథర్ అని ఇచ్చాను, అప్డేట్ చేద్దాం. ఆథర్ రోల్ ఎలా ఉందని చూద్దాం. అప్డేట్ అయింది. సో దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఆథర్ రోల్కి కొద్దిగా కామెంట్స్, మీడియా పోస్ట్, టూల్స్ అనే యాడ్ అయినాయి అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకో రోల్ ఎడిటర్ చూసాం అంతే. ఎడిటర్ చూసాం కదా మనం, మళ్ళీ ఎడిటర్లో పెట్టేసుకుందాం. అప్డేట్ చేద్దాం. ఎడిటర్కి వచ్చేసరికి పేజెస్ కూడా క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. పేజెస్ అనేది యాడ్ అయ్యింది చూసారు కదా. ఈ విధంగా మీరు యూజర్ రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అనమాట మీకు. ఇలా డైనమిక్ వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు వర్డ్‌ప్రెస్ యూజ్ చేసి. ఓకేనా, ఇది యూజర్స్ రోల్ అయిపోయింది. యాడ్ న్యూ యూజర్ అంటే కొత్త యూజర్ని క్రియేట్ చేయడం. చూసారు కదా, ఇలా క్రియేట్ చేసి. అండ్ ప్రొఫైల్స్. సో ప్రొఫైల్స్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది. అంటే లేఅవుట్ ఎలా యూజ్ చేయాలి అదంతా. సపోజ్ మీరు ఈ కలరింగ్ చేంజ్ చేసుకోవాలి, చూసారు కదా యూఐ మారుతుంది. ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీరు పర్పుల్కి ఈ విధంగా మీరు చేంజ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అప్డేట్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు లేదా న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. కొత్త పాస్వర్డ్ ఏమైనా. ఓకేనా, యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ చేంజ్ చేయడానికి కాదు, ఏదైతే అదే ఉండిద్ది. మీ యూజర్స్కి ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఎలా అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ ప్లగిన్స్, ఎపీరియన్స్ ఇవన్నీ చూద్దాం. సో ఓకే, ఫస్ట్ పోస్ట్. ఇక్కడ పోస్ట్లు వచ్చేసరికి మనం ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే బ్లాగ్ పోస్ట్, యాడ్ న్యూ పోస్ట్ అంటే కొత్త పోస్ట్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే సో ఈ విధంగా వచ్చింది. మీకు ఏంటంటే డైరెక్ట్ టెక్స్ట్ రాసుకోవచ్చు. నేను న్యూ పోస్ట్ 1 అని ఇస్తున్నాను. అండ్ టెక్స్ట్ వచ్చేసరికి లోగం టెక్స్ట్ ఇచ్చాను. మీ టెక్స్ట్ సమ్ మీద కంటెంట్ చూస్ చేసుకునేలా
పేస్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసి పబ్లిష్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇంకో పోస్ట్ వచ్చింది మనకి. ఇదిగోండి, న్యూ పోస్ట్ ఆ కంటెంట్. ఇందాక మనం ఫుల్ టెక్స్ట్ అనుకున్నాం కదా, అందుకోసం ఇలా ఫుల్ టెక్స్ట్ వస్తుంది. అది చేంజ్ చేసుకోవాలంటే చూపిస్తుంది నాకండి. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడ నెట్ పోస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకోటి కూడా కేటగిరీస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటున్నారా పోస్ట్కి. ఇది ఇప్పుడు ప్రెసెంట్ మన కేటగిరీలో ఉంది. అది కాకుండా ఇది న్యూ సిటీ అనే కేటగిరీలోకి వెళ్ళాలి. క్రియేట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేస్తే న్యూ సిటీ కేటగిరీలో ఉండిద్ది. అన్ కేటగిరీ అని చెక్ చేయండి. ఓకేనా, మీరు పోస్ట్లు అనేది ఒక కేటగిరీలో పెట్టుకోవచ్చు. అండ్ పేరెంట్ కేటగిరీ కింద పేరెంట్ అండ్ ఈ విధంగా కూడా పేరెంట్ కేటగిరీ కింద కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ట్యాగ్స్ యాడ్ చేయాలంటే మీ పోస్ట్ కన్నా ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇమేజ్ అనేది మీకు ఈ పైన కనిపిస్తుంది కదా, ఈ పైన ఇది ఫ్యూచర్ ఇమేజ్ అంటారు. అది ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. ఫ్యూచర్ ఇమేజ్ సెలెక్ట్ ఫ్రమ్ డౌన్లోడ్స్లో. సపోజ్ నేను డౌన్లోడ్స్లో ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆర్ట్ ట్యాగ్ ఇచ్చుకుంటే ఇవ్వండి, మీరు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు స్కిప్ చేస్తున్నది. సెట్ యాస్ ఫ్యూచర్ ఇమేజ్ పెట్టాం. ఎక్సెప్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక 1 లైన్ అలా రాసుకుంటే SEO ఫ్రెండ్లీగా రాయండి. రాసుకుంటే మాత్రం పేస్ట్ అప్డేట్ చేశాను. అప్డేట్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారా, పోస్ట్ ఫ్యూచర్ ఇమేజ్ వచ్చింది, ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ మీకు తక్కువ టెక్స్ట్ కావాలంటే మీరు మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. నేను అనుకుంటే ఈ ప్రెస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఇలా బ్యాక్ వస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఇందాక మనం రీడింగ్లో మనం ఇక్కడ ఫుల్ టెక్స్ట్ ఎక్సెప్ట్ అన్నాం కదా, ఎక్సెప్ట్ క్లిక్ చేయండి, సేవ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంత టెక్స్ట్ ఉంది కదా, అంత కాకుండా ఇందాక మనం ఎక్సెప్ట్లో ఇచ్చాం కదా, అదే వచ్చింది. సరే వదిలేండి, అని నేను తర్వాత చూసి చెప్తాను మీకు. సో ప్రెసెంట్ పోస్ట్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ క్లిక్ చేయండి. అండ్ ఇలా టెక్స్ట్ రాసేటప్పుడు మీరు ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలి. ఇది ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇమేజెస్ మీడియాలో ఉన్నాయా లేదా కొత్తగా అప్లోడ్ చేయాలి. మీడియాలో ఉండే ఇమేజ్ యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ తెచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంటాయి. మీరు టేబుల్స్ యాడ్ చేయాలన్నా, లేదా లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేయాలన్నా, లేదా హెడ్డింగ్, మళ్ళీ ఒక హెడ్డింగ్ యాడ్ చేయాలన్నా, హెడ్డింగ్ 2 దీన్ని H2 కింద పెట్టాలా, లేదా H3 కింద పెట్టాలా, H4 H5 ఈ ట్యాగ్స్ కూడా ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసారా, మనం దీనికి లింక్ యాడ్ చేయాలి. లింక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు లింక్స్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అలా లింక్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్, మీరు ఇలా పైకి షిఫ్ట్ చేసుకోవచ్చు, కిందకి యాడ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. మొత్తం ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంది చూడండి. ఇలా కిందకి లేదా పైకి ఈ విధంగా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ యారోస్ కానీ యూజ్ చేసుకొని చేయొచ్చు.
లేదా డిలీట్ చేయాలనుకుంటే ఇలా క్లిక్ చేసి కిందకు వచ్చేయండి. డిలీట్. ఈ విధంగా మీరు డిలీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అప్డేట్. ఓకేనా? ఇక్కడ బ్లాక్ పోస్ట్కి తేడా అయినట్టు. ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేశారు, ఇది సపోజ్ హెడ్డింగ్ కానీ ఇమేజ్ వచ్చేసరికి ఇమేజ్ ఒక బ్లాక్ కదా. ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేసి ఏమొస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి, బ్లాక్స్. ఇదిగోండి ఇక్కడ టైటిల్ ఉంది బ్లాక్స్. ఈ సపరేట్ బ్లాక్కి ఏమైనా స్టైల్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ యాడ్ చేయాలన్నా ఆల్ట్ టెక్స్ట్ ఇమేజ్కి, లేదా విడ్త్ ఏమైనా యాడ్ చేయాలన్నా సపోజ్ 20 పిక్సెల్, 200 పిక్సెల్ విడ్త్. చూసారు కదా, సైజ్ తగ్గుతుంది. హైట్ వచ్చేసరికి 400 పిక్సెల్. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, విడ్త్ హైట్ ఆ పర్టికులర్ ఇమేజ్కి. ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు. అండ్ స్కేలింగ్ కవరా, కంటైనర్ ఇమేజ్ కవర్, ఫుల్ సైజా, ఇదంతా. అడ్వాన్స్ వచ్చేసరికి మీకు అడిషనల్ యాంకర్ ట్యాగ్స్ కానీ అడిషనల్ క్లాసెస్ యూస్ చేసుకుని తర్వాత దానికి కస్టమ్ సిఎస్ఎస్ రాయటం, అదంతా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇదంతా. సో ఇది పర్టికులర్ బ్లాగ్స్. పోస్ట్ వచ్చేసరికి మీకు ఏ రోజు పబ్లిష్ చేశారో ఈరోజు టైం అండ్ మీకు యూఆర్ఎల్, మీ యూఆర్ఎల్ వచ్చింది చూసారు, న్యూ పోస్ట్ వన్ అండ్ కేటగిరీ, accept, డిస్కషన్ అలౌ కామెంట్స్ ఆర్ నాట్ అలౌ. ఏం అవసరం, పింగింగ్ పెట్టండి. పింగింగ్ అంటే వేరే డొమైన్ అంటే బ్రౌజర్స్ కూడా ట్రాక్ చేయడం కోసం. ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్. సో ఈ విధంగా ఒక్కసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఈ విధంగా ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. సో మీకు పోస్ట్ అనేది ఎలా వచ్చేసింది చూసారు కదా, ఈ విధంగా. సో ఒకవేళ పోస్ట్ని డిలీట్ చేయాలి, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే ఏంటి, ఈ ఐకాన్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసి. ఒకవేళ డిలీట్ చేసేయాలి, నాకు ఈ హలో వరల్డ్ వద్దు, పిన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాష్ బిన్లోకి వెళ్ళింది. సో ఏంటంటే మళ్ళీ మీరు బ్యాక్ తెచ్చుకోవాలన్నా తీసుకురావచ్చు, డైరెక్ట్ డిలీట్ అవ్వదు. ఏంటంటే బ్యాక్ అండ్ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు రీస్టోర్ చేసుకుంటే రీస్టోర్ చేసుకోవచ్చు, లేదా పర్మనెంట్ డిలీట్ కొడితే అప్పుడు వెళ్ళిపోద్ది అనమాట. ఇది కంప్లీట్గా మళ్ళీ బ్యాకప్ రాదు. సో ఏంటంటే మీరు తర్వాత ఎడిట్ చేసుకోవాలనుకుంటే, సో మీరు తర్వాత ఎడిట్ చేయాలి ఈ పేజ్ ఇప్పుడు అంతా నెసరీ లేదనుకుంటే ఇలా ట్రాష్లో పెట్టుకోవచ్చు, తర్వాత అనేది రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదా పబ్లిష్ చేసుకోకుండా డ్రాప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్ అబౌట్ పోస్ట్స్. యాడ్ న్యూ పోస్ట్ అంటే న్యూ పోస్ట్ క్రియేట్ చేయడానికి చూసారు కదా. అండ్ ఓకే, కేటగిరీస్, ఈ పోస్టులు అన్నిటికీ ఏమైనా సపరేట్ కేటగిరీస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కేటగిరీస్ క్రియేట్ చేయొచ్చు. ఇందాక మనం పోస్ట్లో క్రియేట్ చేసాం న్యూ సిటీ అని, ఇందాక మనం పోస్ట్లో క్రియేట్ చేసాం న్యూ సిటీ అని, అదే ఇక్కడ కూడా మీరు ఇంకో కేటగిరీ క్రియేట్ చేయొచ్చు. నేను ఓన్లీ సిటీ అని క్రియేట్ చేస్తున్నాను. ఓన్లీ సిటీ అని క్రియేట్ ఏం చూస్తారు, ఈ కేటగిరీ కింద మీరు అక్కడ చూస్ చేసుకుని పోస్టులు రాయొచ్చు అనమాట. అలానే ట్యాగ్స్ గురించి మీడియా ఫైల్స్, మీడియా డేంజరస్ సంథింగ్ హ్యాపెండ్. సో ఇదే అనమాట, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్రీ వెర్షన్కి ఓకే, వీడియోలోకి వెళ్తే అలా వస్తుంది. ఓకే, ఇది వాళ్ళ టర్మ్స్. ఓకే, వాళ్ళు ఇవ్వట్లేదు, యాక్సెస్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఇంజర్ వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు ఫ్రీడమ్ అండ్ మీడియాని యాక్సెస్ చేయడానికి. సో నేను డబ్ల్యూపీ టేస్ట్ ఉంది కదా, దాంట్లో చూపిస్తాను ఇంకా క్లియర్గా. ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో మీకు ఓవర్ వ్యూ గురించి,
వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్ అంతా ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అని సమ్ లిమిటేషన్స్ ఉంటాయి దీంట్లో. నేను నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూపీ టేస్ట్ ఉంటుంది, ఇది డబ్ల్యూపీ టేస్ట్ ఏంటంటే మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యూఆర్ఎల్ అనేది మీకు 3 days వరకే యాక్సెస్ ఉంటుంది అనమాట. ఏమైనా ఎడిటింగ్స్ చేయాలన్నా, లైవ్ ప్రాక్టీస్ చేయాలన్నా, దాని తర్వాత ఎక్స్పైర్డ్ అయిపోతే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అందుకోసం. ఓకేనా? సో దాంట్లో చూపిస్తాను మీకు పూర్తి, ఎందుకంటే దీంట్లో ఈ మీడియా యాక్సెస్ ఇవ్వట్లేదు వీడియో, సో అందుకోసం. ఓకే, నెక్స్ట్ పేజెస్ క్రియేట్ చేయటం. పేజెస్కి ఇక్కడ సో మనం ఇందాక బ్లాగ్ హోమ్ పేజెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో యాడ్ న్యూ పేజ్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో నేను హోమ్ పేజ్ క్రియేట్ చేసుకున్నాను. హోమ్ పేజ్ క్రియేట్ చేసి ఇక్కడ సమ్ మెయిన్ కంటెంట్ పబ్లిష్ చేస్తాం. బ్యాక్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ పేజ్ ఒకటి, బ్లాగ్ బ్యాక్ వచ్చిందా. ఇక్కడ బ్లాగ్ హోమ్ క్రియేట్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా మీకు సెట్టింగ్స్లో మనం బ్లాగ్ హోమ్ పేజ్ ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ మనం యువర్ లేటెస్ట్ పోస్ట్ అని చేసుకుంటే సెట్టింగ్స్లో రీడింగ్స్ మనకి ఏమొస్తున్నాయి. ఇక్కడ మెయిన్ డొమైన్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్లో బ్లాగ్ పోస్ట్లు కొత్తవి ఇలా వస్తున్నాయి అవునా. సో నేనేంటంటే ఇక్కడ స్టాటిక్ అని క్లిక్ చేసి హోమ్ పేజ్కి వచ్చేసరికి హోమ్, పోస్ట్ పేజ్ వచ్చేసరికి బ్లాగ్, ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఇందాక మనం పేజెస్ క్రియేట్ చేసాం ఒకప్పుడు, ఆ పేజెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ చేసాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా హోమ్ పేజ్ వచ్చింది ఇక్కడ మనకు. అండ్ బ్లాగ్ పోస్ట్ కావాలంటే ఫస్ట్ మనం మెనూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా. సో మెనూకి వెళ్ళాలంటే మనకి అపీరియన్స్ మెనూ, అపీరియన్స్లో మెనూ అని ఉంటుంది. మెనూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం కొత్త మెనూ క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ మెనూ అని టైటిల్ ఇవ్వండి అండ్ క్రియేట్ మెనూ. సో ఇక్కడ ఏంటంటే మీరు వ్యూ ఆల్ పేజెస్ మనకున్న ఈ 2 పేజెస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ టు మెనూ. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా సబ్ పేజ్ కింద వస్తుంది. అది ఇలా ఉంటే పక్క పక్కన వస్తాయి అన్నమాట. సో ఇది అక్కడ సెలెక్ట్ అవ్వాలి, మనకి ప్రైమరీ మెనూ కింద సెలెక్ట్ అవ్వాలి. చెక్ చేయండి అండ్ సేవ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ మెనూ దగ్గర మీకు హోమ్ బ్లాగ్ వచ్చింది చూసారు కదా. సో ఇప్పుడు నేను బ్లాగ్లోకి వెళ్తాను. బ్లాగ్లోకి వెళ్తే బ్లాగ్ పోస్ట్ వచ్చింది చూసారు కదా. హోమ్ అంటే హోమ్ పేజ్ వచ్చింది. సో ఇలా మీరు మెయిన్ పేజ్ అండ్ బ్లాగ్ పేజ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ పేజెస్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి కామెంట్స్ వస్తే మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అవి పెండింగ్ ఉన్నాయి, అప్రూవల్ చేయాలా, ఇదంతా మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. డబ్ల్యూపీ ఫార్మ్స్ అంటే ఫార్మ్స్. సో నెక్స్ట్ అపీరియన్స్కి వచ్చింది. అపీరియన్స్లో మీకు థీమ్స్ ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇది ఇచ్చాడు థీమ్. మనం వర్కౌట్ అంతా వేరే థీమ్ ఇచ్చేద్దాం. అదేంటంటే హలో ఎలిమెంట్. సో నాకు ఈ థీమ్ కావాలి, నేను ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాను. నేను ఈ సిరీస్ అంతా హలో థీమ్ మీద చూపిస్తాను మీకు. అండ్ యాక్టివ్ ఎందుకంటే ఎలిమెంట్ పేజ్ బిల్డర్ అని ఉంటుంది. సో వాడు ఓన్ థీమ్ అనమాట, ఫాస్ట్గా కూడా ఉంటుంది అందుకోసం.
సో ఇప్పుడు నేను థీమ్ని చేంజ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది కాకుండా. సో ఇప్పుడు మీకు యూఐ మారిపోయింది చూడండి, చూసారు కదా, ఆ థీమ్కి తగ్గట్టుగా వచ్చింది మనకి. ఇలా పోస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది చూసారు కదా, మనం ఇందాక ఎక్సెప్ట్ అని ఇచ్చుకున్నాం, ఇందాక ఆ థీమ్ డిఫాల్ట్ అనమాట, అందుకోసం మనకి ఫుల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎక్సెప్ట్లో ఏమి ఇచ్చామో ఇందాక ఆ టెక్స్ట్ వచ్చింది, ఫుల్ టెక్స్ట్ ఏం రావట్లేదు చూసారు కదా, అదే థీమ్ బట్టి కూడా ఉంటుంది. ఓకేనా, సో హోమ్కి వెళ్ళిపోదాం. సో నేను ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్ మీకు బేసిక్స్ చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ బ్లాగ్ ఎలా డిజైన్ చేయాలో వర్డ్ ప్రెస్లో అనేది చూపిస్తాను. ఓకేనా, సో ఇలా థీమ్స్ మీకు వెబ్సైట్ స్పీడ్గా ఉండాలంటే అన్నెసెసరీ యాక్టివిటీ డిలీట్ చేయండి, ఇలా క్లిక్ చేయండి, ఈ థీమ్ మనకు అవసరం లేదు డిలీట్ కొట్టేయండి. ఇది కూడా రిమైనింగ్ థీమ్స్ కూడా డిలీట్ చేసేసుకోండి, అన్నెసెసరీ అనమాట. మీరు ఈ ఫైల్స్ అన్ని మీకు బ్యాక్ ఎండ్లో ఉంటాయి, ఇక్కడ పబ్లిక్ అండర్స్కోర్ ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్ ఉంది కదా, సో ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఆ థీమ్స్ యూజ్ చేయట్లేదు, వెబ్సైట్లో స్టోరేజ్ ఎందుకు మీకు ఉన్నదే ఇక్కడ తక్కువ ఎంబీ. ఇప్పుడు పబ్లిక్ అండర్స్కోర్లోకి వెళ్ళినాక మనకి ఇలా వస్తాయి కదా, డబ్ల్యూపీ కంటెంట్లోకి వెళ్ళండి, ఇక్కడ థీమ్స్ అని ఉంది చూసారు కదా, ఇవ్వండి. ఆల్రెడీ మనం 2 థీమ్స్ డిలీట్ చేసాం, ఈ 2 కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ డిలీట్ చేస్తాను చూడండి, ఇది 2023 ఇక్కడ ఉంది కదా, డిలీట్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇది కూడా 2024, 22. ఓకే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. పబ్లిక్ అండర్స్కోర్ HTML WP కంటెంట్ థీమ్స్. సో చూసారా, ఒక హెలో ఎలిమెంటర్ ఒకటి ఉంది. సో ఆ విధంగా మీరు ఏంటంటే అన్నెసరీ ప్లగిన్స్, అన్నెసరీ థీమ్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసేయండి వాటికి, ఎందుకంటే యూజ్ ఆఫ్ స్టోరేజ్ వేస్ట్ చేస్తున్నారు మీరు సర్వర్లు, అందుకోసం అన్నమాట. యూజ్ లేనప్పుడు ఎందుకు ఎన్ని ఫైల్స్ చెప్పండి, అంతే కదా. సో ఆ విధంగా థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ థీమ్ ఎడిటింగ్, ఫైల్ ఎడిటింగ్ ఉంది, ఈ థీమ్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. అండర్స్టాండ్, ఓకే. సో ఈ విధంగా మనం ఎలా థీమ్ బిల్డప్ చేయడం ఈ సిరీస్లో కూడా చూపిస్తాను. వర్డ్ ప్రెస్ ఫుల్ స్టాక్లో మీరు ఎలా కస్టమ్ థీమ్, ఏ థీమ్ ఇప్పుడు ఇందాక చూసారుగా యూఐ మారిపోయింది, ముందు థీమ్కి ఈ థీమ్కి ఈ యూఐ అనేది మారిపోయింది. సో ఇలానే మీరు ఒక HTML టెంప్లెట్ రెడీ చేసుకుని దాన్ని వర్డ్ ప్రెస్ థీమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ఆ థీమ్ని మీరు ఎలా సేల్ చేసుకోవాలి అది కూడా చూద్దాం. ఓకేనా, ఈ వర్డ్ ప్రెస్ సిరీస్లో. సో చూసారు కదా, ఇలా స్టైల్స్, పేజెస్, సైడ్ బార్ PHP, హెడర్ బార్ PHP. సో బేసిక్స్ ఆఫ్ PHP అయితే వచ్చి ఉండాలి మీకు, మరి ఇన్ డెప్త్ అవసరం లేదు, బేసిక్స్ ఆఫ్ PHP అది కూడా నేను మీకు కవర్ చేస్తాను, ఇది బ్యాక్ అండ్ ఇది థీమ్ డెవలప్ చేసేటప్పుడు. ఓకేనా, ఏం కంగారు పడద్దు, అన్నీ నేను క్లియర్గా మీకు ఈ వర్డ్ ప్రెస్ సిరీస్లో చెప్తాను. ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అండ్ మెటా ట్యాగ్స్ ఇవన్నీ మీకు కావాలా వద్దా అనేది వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు, మనకు అన్నీ కావాలి SEO పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అవన్నీ ఉంచేయండి డిఫాల్ట్ కదా. మెనూ అంటే మెనూ ఇందాక చూసాం కదా, మెనూ క్రియేట్ చేయటం. ఈ మెనూలోకి ఓన్లీ పేజెసే కాదు, పోస్ట్ కేటగిరీస్ని కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇందాక మనం 2 కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నాం కదా, వ్యూ ఆల్ క్లిక్ చేయండి, ఒకటే చూపిస్తుంది ఎందుకంటే ఒక దాంట్లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి, ఇంకో కేటగిరీలో పోస్ట్ లేదు కాబట్టి అది చూపించట్లేదు. అండ్ కస్టమ్ లింక్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ, సపోజ్ నేను కాంటాక్ట్ అని యాడ్ చేసి ఇక్కడ హ్యాష్ ఇచ్చేస్తాను, సో ఈ విధంగా యాడ్ అయ్యింది అనమాట. అండ్ కేటగిరీస్ కూడా ఇప్పుడు ఈ కేటగిరీ యాడ్ చేయాలి. ఒకవేళ ఇలా డ్రాప్ డౌన్ కూడా చూపిస్తాను,
ఇక్కడ కింద పెడితే డ్రాప్ డౌన్ ఇలా పెడితే సమానంగా వస్తుంది. సో ఈ డ్రాప్ డౌన్ కూడా చూద్దాం. సేవ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో మెనూ అనేది అప్డేట్ అయింది. ఇందాక ఇక్కడ డ్రాప్ డౌన్ పెట్టాం, డ్రాప్ డౌన్ ఓవర్ ఓవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు మెనూ కూడా క్రియేట్ చేసేది మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు ఇక్కడ కస్టమైజ్. కస్టమైజ్లోకి వచ్చేసరికి మీకు సైట్ టైటిల్ ఇక్కడ లోగో ఉండాలా ఏమి ఉండాలా అనేది. సపోజ్ మీకు సైట్ లోగో కావాలనుకోండి, నేను అప్లోడ్ చేస్తున్నాను ఏదో ఒకటి. సపోజ్ ఇది నా డిస్ట్రిక్ట్స్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా వచ్చింది సెలెక్ట్ చేశాను, సైజ్ చూస్ చేసుకోండి. ఇదేంటి ఫ్యాబ్ ఐకాన్ కింద, అంటే ఇక్కడ పైన వస్తుంది. చూసారుగా క్లియర్గా మీకు చూపిస్తున్నాడు కూడా ఇది ఎక్కడ వచ్చిద్దా అనేది. క్రాప్ చేసి సో ఇక్కడ మనకి చేంజ్ అయింది చూసారు కదా, సైట్ ఐకాన్ అంటే. అండ్ లోగో యాడ్ చేయాలంటే ఇందాక ఉన్నదాన్ని లోగో యాడ్ చేయాలి. మొత్తం సెలెక్ట్ చేశాను, ఇప్పుడు సైట్ టైటిల్ పై మనకి లోగో వచ్చింది చూసారు కదా. ఇందాక వచ్చేసరికి లోగో లేకపోయేసరికి మనకి సైట్ టైటిల్ వచ్చింది. లోగో అంటే అది రీప్లేస్ అయింది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు సైట్ ఐడెంటిటీ అనేది చేంజెస్ చేసుకోవచ్చు, కస్టమైజ్. అండ్ మెనూ ఏమైనా చేయాలనుకుంటే మెనూ చూసుకోవచ్చు. అండ్ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అందరు చేసి సెట్టింగ్స్ అయ్యే ఇక్కడ వచ్చింది. హెడర్ ఫోటో ఇది ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏం అవసరం లేదు. అండ్ అడిషనల్ సిఎస్ఎస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీరు, అంటే మీకు ఇప్పుడు ఇక్కడ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఆ థీమ్లో ఏమైనా అడిషనల్ సిఎస్ఎస్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మీరు థీమ్ అప్డేట్ చేసినా కూడా మీ స్టైల్స్ అనేది అలానే ఉంటాయి, చేంజెస్ అవ్వవు. ఓకేనా, ఫ్యూచర్లో థీమ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ప్లగిన్ అప్డేట్స్ అవి వచ్చినప్పుడు చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు సిఎస్ఎస్ రాసుకోవాలి దానికి సంబంధించి. సో అది పబ్లిష్ క్లిక్ చేయండి. సపోజ్ ఇది కూడా చూపిస్తాను ఆగండి, ఎందుకైనా బెటర్ మీకు సిఎస్ఎస్ ఎలా యాడ్ చేయాలి. సపోజ్ ఈ టైటిల్ ఉంది, ఇన్స్పెక్ట్ చేయండి. ఈ టైటిల్గా ఉంది ఎంట్రీ టైటిల్ అని ఉంది. క్లాస్ తీసుకోండి ఎంట్రీ టైటిల్. అండ్ నేను ఇక్కడ ఏంటంటే ఎంట్రీ టైటిల్కి కలర్ వచ్చేసరికి రెడ్ ఇస్తున్నాను చూసారు కదా, రెడ్ కింద మారింది. అండ్ వెయిట్ వచ్చేసరికి 800 ఇస్తున్నాను. అండ్ పబ్లిష్ కొట్టాను చూసారుగా ఇక్కడ హోమ్ అనే దానికి టైటిల్కి. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసి రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా హోమ్ అనే దానికి అలా వచ్చింది. అలానే బ్లాగ్లోకి వెళ్దాం. బ్లాగ్లో కూడా టైటిల్స్కి చూసారు కదా, ఎంట్రీ టైటిల్ అనే క్లాస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ స్టైల్ అనేది అప్లై అయ్యింది. ఇక్కడ పోస్ట్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో ఎంట్రీ టైటిల్ క్లాస్ ఎక్కడైతే ఉందో అక్కడంతా ఈ స్టైల్ అనేది అప్డేట్ అయ్యింది అన్నమాట. ఈ విధంగా మీరు స్టైల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ స్టైల్స్. సో ఇది కస్టమైజేషన్. సో ఇంకా ఉంటాయి కస్టమైజ్లో ఆప్షన్స్. ఇదేంటంటే డిఫాల్ట్ ఈ థీమ్ కాబట్టి మీకు వాటి వరకే వచ్చినాయి. అండ్ థీమ్ సెట్టింగ్స్ చూసాం కదా ఆల్రెడీ. సో ఈ విధంగా అయిపోయింది. ప్యాటర్న్ అంటే ఏమిటి ఇక్కడ కేటగిరీ ప్యాటర్న్స్, ఇదేమో అవసరం లేదు మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి,
డాష్ బోర్డ్ చూసాం, పోస్టింగ్ చూసాం, మీడియా చూసాం, పేజెస్ చూసాం, కామెంట్స్ చూసాం. ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లగిన్స్ నుంచి. ఎపిడియమ్స్లో అన్నీ చూసాం, యూజర్స్ చూసాం, టూల్స్ చూసాం, మైగ్రేషన్, సెట్టింగ్స్ ఇంకేం లేవు కదా. సో డైరెక్ట్ ప్లగిన్స్కి వెళ్ళిపోయాం. ఇన్స్టాల్ ప్లగిన్స్. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లో మనకి ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ ఇన్స్టాల్ చేసింది ఇదిగోండి ఆల్రెడీ. ఇప్పుడు నేను డీయాక్టివేట్ చేసేస్తే దాన్ని ఈ ఆప్షన్ అనేది పోయింది, చూసారు కదా, పోయింది. సో ఇక్కడ మీరు ఏంటంటే ప్లగిన్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అన్నెసరీ థీమ్ని ఇప్పుడు హలో డోలీ ఉంది, అవసరం లేదు నాకు, డిలీట్ కొట్టేయచ్చు. ఇది భిన్న ఉండదు, డైరెక్ట్ డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సరే, ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్ ఇది ఏంటంటే నేను మీకు చెప్పాను ఇంపార్ట్ ఎక్స్పోర్ట్, ఇది కూడా అవసరం లేదు నాకు. ఇప్పుడు డీయాక్టివేట్ చేసాను, ఆప్షన్ పోయింది, దాన్ని డిలీట్ చేసాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేను అందరికీ చూపించుకోవాలనుకోవట్లేదు ఈ వెబ్సైట్ని అనుకుంటే, ఇదిగోండి అండర్ కన్స్ట్రక్షన్ ప్లగిన్ ఉంది, దాన్ని యాక్టివేట్ చేస్తాను. నేను యాక్టివేట్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. వస్తే టూల్స్లో సెట్టింగ్స్లో వస్తాయి అన్నమాట ఇన్స్టాల్ చేసి, లేదా ఈ పైన కనిపిస్తాయి. ఇందాక ప్లగిన్ కనిపించిందిగా డబ్ల్యూపీ ఫార్మ్స్, డబ్ల్యూపీ మైగ్రేషన్ ఆప్షన్స్ వస్తే అక్కడ వస్తాయి, లేదా సెట్టింగ్స్ కానీ టూల్స్లో కానీ చూసుకోవాలి. మనకు సెట్టింగ్స్లో వచ్చింది అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ బాగానే ఉంది, రిఫ్రెష్ చేసినాం ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా. నేను ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో అండర్ కన్స్ట్రక్షన్ ఆన్ చేశాను. నేను సేవ్ చేంజెస్ చేశాను. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేయండి. అండర్ కన్స్ట్రక్షన్లో అనగానే మీకు హైలైట్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ కంటెంట్ కూడా కనిపించకూడదు. సో ఒకసారి ఈ డొమైన్ని ఓపెన్ చేసి ఇంకాగ్నెంట్లో ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా ఉంది చూసారు కదా. ఇందాక వచ్చేసరికి మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్ లాగిన్ అయి ఉన్నారు, అందుకే మీకు ఇదంతా చూపిస్తుంది అన్నమాట. ఈ టెక్స్ట్ అనేది మీకు చూపిస్తుంది, ఇలా ఒక పాపప్ ఓపెన్ అయ్యి మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు అని. సో ఈ విధంగా మీకు లాగిన్ అయి ఉన్నారు కాబట్టి మీరు, అదే మీరు లాగిన్ లేకపోతే ఈ విధంగా వచ్చింది మీకు, అదేనా ఈ విధంగా వచ్చింది. క్లోజ్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా వర్డ్ప్రెస్ ఓవర్ వ్యూ, బ్యాక్ అండ్ ఓవర్ వ్యూ. సో నెక్స్ట్ వీడియోలో బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అండ్ ఆ పై వీడియోలో ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ కూడా, లేదా మన ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ లేఅవుట్ ఉందిగా, దాన్ని దీంట్లో క్రియేట్ చేద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.